హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్లోని ఒక మోడల్ ఈజీగా ట్రిక్స్తో ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. ఈ లెక్కని ఎస్ఎస్సి సిజిఎల్లో 2010లో అడిగారు, ఎస్ఎస్సి పీటీలో 1996లో కూడా అడిగారు. ఓకే, లెక్క ఫస్ట్ ఈ లెక్కని ట్రిక్స్తో ఎలా చేస్తాం, ఎప్పుడెప్పుడు ఈ ట్రిక్ మనకి అప్లై చేసుకోవడానికి అవుతుందో మనం చెప్దాం. ఓకే, లెక్కేటి √5 + 2√6. ఓకే, ఎప్పుడు మనకి ఇది అప్లికేబుల్ అవుతుంది అంటే ఈ మోడల్లో మనం ఈ ట్రిక్ పక్కాగా 2 ఉండాలి. దీని ప్లేస్లో 10 కానీ ఏ వాల్యూ ఉన్నా సరే దాన్ని 2 వచ్చేలా ఇక్కడ మనం మార్చుకోవాలి. అది ఎలా మార్చుకోవాలన్నది కూడా నేను ముందు లెక్కలో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏ గుర్తుందో కూడా మనం చూసుకోవాలి, ప్లస్ ఉందా మైనస్ ఉందా. ఓకే, ముందు ట్రిక్ ఇది లెక్క ఎలా చేస్తాం ట్రిక్ చూద్దాం. ఫస్ట్ మనము 6ని దేంతో అదే 2 3 6 కదా, మనం కారణాంకాలు ఎడగొట్టినప్పుడు అది కలిపితే ఈ వాల్యూ రావాలి. ఇక్కడ వాల్యూ ఇప్పుడు 3 6 కదా, 3 + 2 5. ఇక్కడ వాల్యూ రావాలి. అప్పుడు మాత్రం ఇక్కడ వాల్యూ వచ్చినప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పెద్ద వాల్యూ 2 ఇక్కడ రాసుకోవచ్చు కదా, 3 ఇక్కడ రాసుకోవచ్చు కదా, డౌట్ రాదు కాదు. ఇందులో ఎప్పుడు పెద్ద వాల్యూ పైన వేసుకోవాలి, 3 పైన కింద. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ఏబిసి చూడండి. ఇది ఎలా అప్లికేబుల్ అవుతుంది అంటే చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ ఎప్పుడు ప్లస్ ఉన్నదే వస్తుంది. అంటే ప్లస్ ఉన్నది వస్తుంది అంటే ఇది అవ్వదు, అంతే కదా. అప్పుడు ప్లస్ క్వశ్చన్లో ప్లస్ ఉందంటే ఆన్సర్లో పక్కా ప్లస్ ఉంటుంది ఈ మోడల్లో. అప్పుడు మనకి ఇది కానీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. జస్ట్ దీన్ని మనం ఎడగొట్టుకున్నాం కదా, √3 ఇదే ఆన్సర్. మనం అంటే ఫస్ట్ ఒక లెక్క చూసినప్పుడు ముందు ఆప్షన్స్ ద్వారా కూడా దాన్ని ఎలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి అన్నది కూడా మనం చూసుకోవాలి. అది కూడా ఒక ట్రిక్కే. మనం మామూలుగా అయితే ఇందులో క్వశ్చన్లో ప్లస్ ఉన్నప్పుడు పక్కా ప్లస్ అవుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మైనస్ ఆన్సర్లు 2 కావు, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, ఆన్సర్ ఏ. ఇంకో లెక్క చూద్దాం. నెక్స్ట్ ఇంకో విధంగా కూడా మనం అంటే ఇది 6 ఉంది కాబట్టి కారణాంకాలు ఈజీగా కొట్టేసాం. వీటిలో ఆప్షన్స్ తీసుకొని కారణాంకాలు ఇంకో లెక్క కూడా ఎడకూడదు. అంటే ఏ కారణాంకాలు సూటబుల్ అవుతాయి చూసుకోవచ్చు. √3 + √2 దీనికి హోల్ స్క్వేర్ చేస్తే అవి వచ్చిన టోటల్ వాల్యూ 5. అంటే ఈ 2 కారణాంకాల కింద ఎడగొట్టుగా మనం రాసుకోవచ్చు. ఇది అంటే ఆప్షన్స్ పెట్టి కూడా మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. అది ఎలా అన్నది అది బై ప్రాక్టీస్ ఎక్కువ వస్తుంటుంది, మనం ఆలోచించే విధానం కూడా ఉండాలి. ఓకే, ఇంకో లెక్క చూద్దాం. సెకండ్ లెక్క చూద్దాం. సేమ్ లెక్క, సేమ్ మోడల్. జస్ట్ దీన్ని కారణాంకాలు ఎడగొట్టుకోవాలి. ఇది 9 కారణాంకాలు ఎడగొట్టుకోవాలి. మనకి ఎలాగా కారణాంకాలు కలిపితే 9 రావాలా, గుణితే 18 రావాలి. అప్పుడు ఎంత 6 3 18, 6 + 3 9 అంటే సరిపోయింది. ఆన్సర్ ఏంటి? క్వశ్చన్లో ప్లస్ ఉంటే పక్కా ప్లస్ అవుతుంది. √2 6. ఎప్పుడు పెద్ద వాల్యూ ఫస్ట్ వేసుకోవాలి, చిన్న వాల్యూ తర్వాత వేసుకోవాలి. అంతే, ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాం. కారణాంకాలు ఏంటిది? 5 3 15 కలిపితే 8 అంటే సరిపోయింది. ఇప్పుడు మనం ++, √5 √3 4 లెక్క కూడా చూద్దాం. 6 4
గుణింత 24 కలిపితే 10 అంటే ఈ వాల్యూ వస్తుంది. అంటే 6 ప్లస్ 4 √6 ప్లస్ ఇంకా ఇది సింప్లిఫై అవుతుంది. ఈ 4ని 2 స్క్వేర్ కింద రాసుకుంటే స్క్వేర్కి పోతే 2 మిగులుతుంది. ఓకే, ఇందులో మైనస్లు ఎలా వస్తాయన్నో చూద్దాం. అంటే ఇప్పుడు ప్లస్లు చూసాం, మైనస్ వస్తే ఏం చేయాలన్నా చూద్దాం. ఈ లెక్క మైనస్లో అన్నమాట. √8 - 2√15. ఇది SSC CGLలో 2011లో అడిగిన లెక్క. ఇది ఆప్షన్ సి. ఈ లెక్క సేమ్. ఫస్ట్ కారణాంకాలు ఎడగొట్టుకోవాలి. కలిపితే 8 రావాలి, గుణితే 15 రావాలి. 5 3లు. ఇక్కడ అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వేస్తాం, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వేసుకుంటాం. మైనస్ రూట్ 5 3 అంతే. మనకి ఎప్పుడు ఒకటి చెప్పుకున్నాం, ఇందాక ప్లస్ ఇక్కడ క్వశ్చన్లో మైనస్ ఉంది కాబట్టి డి అవ్వదు, ఏ అవ్వదు, సి కానీ బి కానీ అవుతుంది. ఆన్సర్ బి. క్వశ్చన్లో కూడా ఆప్షన్స్ పెట్టి మనం ఎలిమినేట్ చేసుకునేలా ఉండాలి. అప్పుడు స్పీడ్గా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది అన్నమాట మన కాంపిటేటివ్లో. ఇంకా లెక్క చూద్దాం. మైనస్లో లెక్కలు చూద్దాం. మైనస్లో ఇంకో లెక్క √17 - 2√60. జస్ట్ కారణాంకాలు ఇక్కడ తీసుకుంటాం అంతే. దీన్ని కూడా 12 5లు, అదే ప్లస్ అయితే 17 వచ్చేద్ది. మైనస్కి మైనస్ √12 √5. ఇదే ఆన్సర్. ఇది 7లకు చూద్దాం. 4 2 కలిపితే 6. ఇది మైనస్కి మైనస్ √4 √2. దీని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. స్కేర్ ఇలా అనుకుంటే హోల్ స్కేర్ అనుకుంటే స్కేర్కి రూట్కి పోతే 2 - √2. ఇది ఇంకో లెక్క సేమ్. దీన్ని కూడా కారణాంకాలు ఎడగొట్టుకుంటే 7 3లు 21 కలిపితే 10 అవుతుంది. మైనస్కి మైనస్ √7 √3. ఇప్పుడు వరకు మనం ఇక్కడ 2 ఉంటేనే ఇది అప్లికేబుల్ అవుతుంది అన్నాం. 2 లేకుండా ఉన్నప్పుడు దాన్ని ఎలా అప్లికేబుల్ అవి చేయాలన్నది చూద్దాం నెక్స్ట్ లెక్క. ఇప్పుడు దాకా చేసినవన్నీ కూడా ఇక్కడ 2 ఉన్నాయి మాత్రమే మనం చేసాం. ఓకే, 2 కాకుండా వేరే ఇచ్చిన ఎలా చేయాలన్నది చూద్దాం. ఈ లెక్కలు మనకి 2 ఇవ్వలేదు, 10 ఇచ్చాడు. 10 ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం దాని పక్క అక్కడ 2 ఉంటేనే ఆ షార్ట్ కట్ మనం అప్లై చేయగలుగుతాం అన్నమాట. అలాంటప్పుడు 28 ప్లస్ 10ని 2 5ల కింద రాసుకోవచ్చు కదా. 2 × 5 √3. ఇది ఈ రూట్కి బయట ఉంది కాబట్టి 5. అదే ఈ రూట్లో పంపించేసుకుంటే ఎంత అవుద్ది? 5² 25 అవుద్ది. 28 ప్లస్ 2√3 × 25. 28 ప్లస్ 2√75. 75 అంటే ఇప్పుడు మనకి ఎంత, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్కి ప్లస్ వేసుకుంటాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా మన ట్రిక్ మనకి అప్లికేబుల్ అయిపోద్ది. 25 3లు కలిపితే 28 గుణింతే 75 √2 25 ప్లస్ ప్లస్ వేసుకున్నాం 3కి 3. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 5th √3. ఇదే ఆన్సర్. మన దగ్గర ఒకవేళ ఆప్షన్ మనకి 2 లేనప్పుడు దాన్ని మార్చుకోవాలన్నమాట. ఓకే, ఇది అదే మోడల్ ఇంకోటి. జస్ట్ దీన్ని ఏముంది, √3 2 × 2 √3 7 - 2 × 3 × రూట్ లోపలికి వెళ్తే 4 అయిపోద్ది. 4 3 12. 7 - 2 √12. 12 ఏముంది, 4 3 కింద కొట్టేసుకోవచ్చు. మైనస్కి మైనస్ రూట్కి రూటు 4 3 2√3. ఓకే, ఇక్కడ ఎంతో కొంత నెంబర్ ఇచ్చాడు, దాన్ని రూట్ అదే 2 కింద కన్వర్ట్ చేసుకున్నాం.
అసలు ఇక్కడ ఏ నెంబర్ ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఎగ్జాంపుల్ ఇక్కడ 4 లేదు, అసలు ఏమవ్వలేదు, 7 - √3 ఇచ్చాడు, ఏం చేద్దాం? అలా లెక్కించినప్పుడు ఏం చేయాలన్నది ఇంకో మోడల్ చూద్దాం. ఇదే లెక్క. ఇందులో మటుకు ఒకటి మనం ఈ ట్రిక్లో ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో మైనస్ ఉంటే ఆన్సర్లో పక్కా మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చాడు. దీన్ని మనం ఇక్కడ 2 ఉంటే కానీ ఆ మెథడ్ మనం అప్లికబుల్ చేయలేం. అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేసుకుంటాం? 5 - √21 ఇంటూ 2/2. 2/2 ఎంత? ఇంటూ 1. 2కి పైన ఒక 1 ఉంటుంది. 1 ఇంటూ ఎనీథింగ్ అదే కదా. 2/2 వేసుకున్నా 1 వేసుకున్నా మనకి దాంట్లో మార్పు ఏమి ఉండదు. ఇప్పుడు మనం దీన్ని 2/2 వేసుకోవచ్చు. 2/2 వేసుకున్నప్పుడు ఈ 2 బయటికి తీసుకుందాం. బయటికి తీసుకుంటే 1/√2. ఇంకా ఏముంది? ఈ 2 ఉంది. ఈ 2 ఇది మొత్తం కాబట్టి ఈ 2 దీని కూడా గుణింతుంది. అంటే 5 × 10 - 2√21. ఇప్పుడు మనం ఇది మటుకి మన మెథడ్లోకి వస్తుంది, అంటే మనం రెగ్యులర్గా చేసే ట్రిక్లోకి వస్తుంది. అంతే. మళ్ళీ ఏముంది? 7 3 21 కలిపితే 10 మైనస్ 7 ఇది 3 1/√2 కామన్. ఇదే ఆన్సర్. అంటే మన దగ్గర అక్కడ 2 లేకపోయినా 2ని క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ వేరే నెంబర్ ఉన్నా దాన్ని 2 కింద మార్చుకోవాలి. ఓకే, లేదా ఇంకా అప్పటికి డిఫికల్ట్ అయితే మనం ఎప్పుడు కామన్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.